పార్టీ నేతల ద్వివాదం కేసులో నిందితులైన వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరియు ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలకు మాచర్ల అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు 14 రోజుల న్యాయ రిమాండ్ విధించింది. సుప్రీంకోర్టు సూచన మేరకు ఇద్దరూ గురువారం కోర్టులో స్వయంగా హాజరై లొంగిపోయారు. తరువాత న్యాయస్థానం ఆదేశాల ప్రకారం వారిని నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించనున్నారు. ద్వివాదం కేసు నేపథ్యంలో ఈ సంవత్సరం మే 24న వెల్దుర్తి మండలం గుండ్లపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు జవ్విశెట్టి వెంకటేశ్వరరావు, జవ్విశెట్టి కోటేశ్వరరావులు దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ కేసులో పిన్నెల్లి సోదరులను A6గా, A7 నిందితులుగా పోలీసులు నమోదు చేశారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు అనంతరం సుప్రీంకోర్టును ఆశ్రయించిన 2 చోట్ల కూడా వారి పిటిషన్లు తిరస్కరించబడ్డాయి. అంతేకాకుండా సుప్రీంకోర్టు 2 వారాల్లో కోర్టులో లొంగిపోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పిన్నెల్లి సోదరులు నేడు కోర్టులో హాజరై లొంగిపోగా కోర్టు వారిని రిమాండ్కు పంపింది.